నమస్తే అండి. నా పేరు మరీదు దానయ్య. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం. ఇది ఆంధ్ర. అంటే ఎందుకు చెప్తుంటే ఆంధ్ర అని నాకు చాలా లాంగుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, గుడులకి నేను గమనిస్తున్నానండి. గుళ్ళకి వెళ్ళి దర్శనాలకు వస్తున్నారే కానీ జనము ఏదో కొబ్బరికాయ కూడా లేదు వెళ్తున్నారు. ఆ పంతులకి ఇలా ఆరతపళ్ళని తీసుకుంటాడు, ₹1 వేసేవాళ్ళు కూడా లేరు. అర్థమైందా? సరే, ఒక టెంకాయలా తీసుకెళ్తారా? అది లేదు. చక్కగా చట్టా పట్టాలు వేసుకొని వెళ్ళిపోవడం. ఆ తీర్థం కూడా పోసిందా కాగట్లా. చూసారా? అయిపోయిందా? ఫోటో లైన్లో ఉండి ఫోటో, ఇద్దరు ఉండి ఫోటో దిగటం, ఇంతే. ఇది కాదండి భక్తి. నిఘాగా వెళ్ళండి, తలారా స్నానం చేయండి, ఇంటి శుద్ధి చేసుకోండి. వెనకట పేడతో ఇల్లు అలుక్కొని బూజు దులుపుకొని ఇంటికి సున్నాలు కూడా వేసుకొని తిరుపతి వెళ్ళేవాళ్ళు, యాత్రకు వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఇంట్లో శుద్ధి లేదు, అద్దీ లేదు. ఇక రేపు పొద్దున టికెట్ బుక్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు తిరుపతి. అలా కాదు. ఇంటి శుద్ధి, నోటి శుద్ధి, మన శుద్ధి. మీరు నిష్ఠతో నిఘాగా బాగా పూజ చేసుకుంటే మీ కుటుంబాల్లో ఐశ్వర్యాలు, బాగా పాడి పంటలతో కూడా పెంపొందుతూ ఉంటారు. నా వీడియో చూడండి, నలుగురు ముగ్గురు చూస్తారు. ఏం తెలుసా? ఈ పనికిరాని మాటలు ఏంటి? ఈ పనికిరాని మాటలు ఏయో మనం పేరు పెట్టి చెప్పకూడదు. వేరే వాళ్ళకైతే చూస్తారు, 8,000 9,000 లైకులు కూడా కొడుతున్నారు. మాకు కొట్టమని చెప్పలేదండి. ఇప్పుడు తెలియదు మీకు. ప్రళయం ముంచుకొత్త చూసావా? సముద్రం ఒడ్డుకి వెళ్ళి నుంచుంటారు, అలా అవుతుందని తెలిసి కూడా ఏం చేసి అనుకుంటారు, ఈడ్చుకొని లోపలికి వెళ్ళాక అప్పుడు తెలిసిద్ది ఇటు తెచ్చాడని. అర్థమైందా? అప్పుడు మన ఆత్మ ఎటువంటి చెప్పడం. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ముంచుకొస్తుంది కరోనా అని కానీ రకరకాల వ్యాధులు. అదే దైవశక్తిలో మునిగిపోండి, ఏముండదు. ఎక్కడ కదా మీరు ఒంటికి బురద అంటుంది, స్నానం చేస్తారు, ఎంత ఫ్రెష్ అవుతారు. అదే బురద తట్టా పడుకో, రోగాలే. అట్లాగే మీరు శుభ్రంగా పూజ చేసుకొని ఎవరు వంతు వాళ్ళండి, మీ ఇష్టం, ఏ పూజను చేసుకోండి చక్కగా. కాదండి మేము ఎంత ఎక్కి రావట్లేదంటారా? నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, నన్ను తీసుకెళ్ళండి. కావాలంటే వస్తాను, ఎక్కడికైనా వస్తాను. మొన్న ఒక ఊరు వచ్చాను, చెప్పకూడదు. ఒక ఊరు వెళ్ళి వచ్చాను, చెప్పొచ్చాను, నా దక్షిణ వచ్చేసాను. అలాగే మీరు కూడా రండి స్వామి అంటే వస్తాను, రండి దాని అంటే వస్తాను, రండి సిద్ధం అంటే వస్తాను, ఏంటో చూస్తాను, అంతే. అంతేగాని ఎంత చేసిన ఏముందని చెప్పేసి సెల్లో చూసుకుంటా ఆ దేవుడికి ఈ టైంకి వెళ్ళి నీళ్ళు పోసుకొని ఒక కడ్డీ వెళ్ళి కూర్చుని ఒక కడుపు అలాంటి ఏమి లేవు. సరే, అలాంటి ఏమి లేవు. వాళ్ళ అడుగు పడిపోయారండి. డబ్బు కనపడేపటికి జనానికి భక్తి లోబడిపోయింది, అంటే కింద పడిపోయింది. భూమాత ఇది అమ్మ భూమాత తల్లి ఇల్లొత్తాం బయటకు ఒలియాల, సూర్య భగవాన్ ఇల్లొత్తాను పొద్దున్న దండం పెట్టుకునే వాళ్ళు ఇయ్యాల దండం పెడతానండి బాబు. ఇంటో లెగుతున్నారు, వెళ్ళిపోతాను. ఒక ఊరండి చెప్తానండి, బాగా పూజ చేసుకోయన్నాను. వాళ్ళు ఏంటో చెప్పను, ఏ ఊరో చెప్పను. విజయవాడ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుందండి, 9 కిలోమీటర్లు ఉంటుందండి. సపోజ్ పూజ చేసుకోయంటే మంచాలన్నీ అట్టాగా ఉన్నాయి, ఓటసేపు పాడలేదు. సరే, నేను ఎందుకో వస్తానండి అన్నాను. సరే రాండి అని చెప్పి ఆయన ఏం చేస్తాను తెలిసి పాటికి ఈ మంచాలు దాటుకుంటా చక్కగా పంచి కట్టాడు. పెద్దరాడి పంచి కట్టి ఉంటుందండి. పంచ ఎంతమంది ఇంకెంత రాడి పొంద కట్టాడు. దబదబ నీళ్ళు పోసుకున్నాడు. ఇక మంచాలన్నీ అక్కడే ఉండే. ఆ దాటుకుంటా ఇంట్లోకి వెళ్ళాడు. మా ఎదురే చూసి ఏంటండి అంటే ఇంకా లేవలేదన్నా. నా ఓకే ఓకే అన్న. సరే కానిచ్చే నీ పూజ అన్న అని తెలుసా. అది తప్పని చెప్పకూడదు మనకి. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ గారు ఏంటి పూజారి గారు పొద్దున్న వచ్చారు అంటే, మీరు రమ్మని వచ్చాను, మీరు లేకుండా నేను చేసేది ఏముంది, చూసా నమస్తే అమ్మ అని చెప్పి వచ్చేసాను. అలాగే పూజ అనగానే ఇల్లు శుద్ధి, ఒంటి శుద్ధి, నోటి శుద్ధి చేసుకుంటేనే పూజ, లేకపోతే అది పనికిరాని పూజ. అలాగే యూట్యూబ్ వల్ల ధన్యవాదాలు అండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.
ఓం లక్ష్మీ అమ్మవారికి జై, అమ్మలగన్నమ్మ జై. ఓం భాగవతే నమః. ఓం స్వామికి నమో నాగేంద్రే నమః. జై నాగమ్మ తల్లికి జై, మమగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై. भूमाता की जय, ब्रह्मा विष्णु महेश्वर विष्णुपते नमः. ओम नमो नारसिंहाय नमः. जय तल्ली माता की जय. ओम भगवते नमः. जय नागम्म तल्ली की जय. माता जय तल्ली अम्मलगन्नम्म की जय, अम्मगन्नम्म तल्ली की जय, नागलोक शिक्षाधिपति की जय. ओम भगवते नमः. नमो नागेन्द्राय. ओम खंडेश्वराय नमः. ओम नमो नागेन्द्राय. ओम नागम्म तल्ली नमः. लक्ष्मी नरसिंहाय नमः. जय नागु. जय तल्ली, जय जय तल्ली.